గ్రేటర్ హైదరాబాద్ లో దంచి కొడుతోంది వర్షం. బషీర్బాగ్, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లక్డీకాపుల్లో భారీ వర్షం పడుతోంది. రామంతపూర్, ఉప్పల్, అంబర్పేట ప్రాంతాలలో మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. మోండా మార్కెట్, బేగంపేట్, బోయినపల్లిలో భారీ వాన కురుస్తుంది. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరో గంటపాటు నగరంలో ఈదురుగాలులతో వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఓల్డ్ బిల్డింగ్స్, చెట్ల కింద ఉండొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదైంది. బండ్లగూడలో 87.3, సైదాబాద్ లో 82.5, అంబర్పేట్ 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్, ఉప్పల ప్రాంతాల్లో 70 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. హిమాయత్ నగర్ లో 61, సైదాబాద్ లో 56.5, చార్మినార్ లో 56, ముషీరాబాద్ లో 49.3 మిల్లీమీటర్లు వాన పడ్డది. అత్యల్పంగా సైదాబాద్ లోని వినాయక్ నగర్ లో 46.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. అన్ని హాస్పిటల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణీలకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణీలను హాస్పిటల్లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్ కు తరలించి సేవలందించాలన్నారు. ఇక అంబులెన్సులు, 102 వాహనాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి పేషెంట్ ను తరలించేలా డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల విద్యుత్ అంతరాయం తలెత్తే ప్రమాదం ఉన్నందున హాస్పిటల్లోని జనరేటర్లను సిద్ధంగా ఉండే విధంగా చూడాలన్నారు.